హైకోర్టు డ్రైవర్ను మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు కొట్టడం పైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా ఎస్పీ నేరుగా హైకోర్టుకు వెళ్లి హైకోర్టు పెద్దలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ లక్ష్మీనారాయణ గురువారం సాయంత్రం న్యాయమూర్తులకు సంబంధించిన ఫైళ్లను వాళ్ళ ఇంటి వద్ద ఇచ్చేందుకు బయలుదేరాడు వెహికల్లో. అంటే సాధారణంగా మరుసటి రోజు విచారించే కేసులకు సంబంధించిన ఫైళ్లని ముందు రోజే న్యాయమూర్తుల ఇళ్ల వద్దకు పంపిస్తూ ఉంటారు. వాటిని ఇంటి దగ్గర న్యాయమూర్తులు చదువుకొని రావడం వల్ల మరుసటి రోజు కేసు విచారణ సమయంలో సులువు అవుతుందన్న ఉద్దేశంతో ఇలా ఫైళ్లన్నీ ముందే ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే న్యాయమూర్తులకు ఫైల్ ఇచ్చేందుకు డ్రైవర్ లక్ష్మీనారాయణ వాహనంలో వెళ్తూ ఉండగా ఎర్రపాలెం మంగళగిరి రైల్వే ఫ్లైఓవర్ వద్ద ఒక కానిస్టేబుల్ ఆపారు. ఇలా కాదు వెళ్లాల్సింది, మీరు విజయవాడ మీదుగా వెళ్ళండి అని డ్రైవర్ లక్ష్మీనారాయణకి చెప్పారు. దాంతో డ్రైవర్ లక్ష్మీనారాయణ, లేదు న్యాయమూర్తులకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు ఉన్నాయి, నేను రోజు ఇలాగే వెళ్తూ ఉంటాను, లేట్ అవుతుంది అని చెప్పగా కానిస్టేబుల్ కి లక్ష్మీనారాయణకి మధ్య ఇంకా మాటలు నడుస్తూ ఉండగానే అక్కడే ఉన్న రూరల్ సిఐ వై శ్రీనివాసరావు వచ్చేసి డ్రైవర్ను చెంప మీద పదే పదే కొట్టడంతో పాటు తాను హైకోర్టు ఉద్యోగిని, హైకోర్టుకు సంబంధించిన డ్రైవర్ని న్యాయమూర్తుల ఫైళ్లను తీసుకెళ్తున్నానని చెప్పినప్పటికీ కూడా నువ్వేంట్రా, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ నా కొడుకువి, నాకు చెప్పేది, నేను సిఐని అంటూ మళ్ళీ కొట్టారు, మొత్తం చెంపంతా కందిపోయేలాగా కొట్టారు అని డ్రైవర్ లక్ష్మీనారాయణ చెప్తున్నారు. కొట్టడంతో ఆగకుండా వీడి వాహనాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టండి, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేయండి అని సిఐ శ్రీనివాసరావు ఆదేశించడంతో కానిస్టేబుల్ కారుతో పాటు లక్ష్మీనారాయణ కూడా అక్కడ తీసుకెళ్లారు. ఫోన్ను కూడా లాగేసుకున్నారు. న్యాయమూర్తులకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి, వెంటనే తీసుకెళ్లాలి అని డ్రైవర్ లక్ష్మీనారాయణ చెప్పగా అంత ముఖ్యమైన ఫైల్ అయితే జడ్జిలే ఫోన్ చేస్తారులే అంటూ కానిస్టేబుల్ మాట్లాడారు అని కూడా లక్ష్మీనారాయణ చెప్తున్నారు. అది కష్టం మీద తన ఫోన్ లాగేసుకున్నప్పటికీ కూడా హైకోర్టులోని అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయగానే అప్పుడు లక్ష్మీనారాయణని పోలీసులు వదిలిపెట్టారు. అయితే ఆ విషయం తెలుసుకున్న హైకోర్టులోని ఇతర డ్రైవర్లు హైకోర్టులోని పెద్దల్ని కలిసి సిఐ శ్రీనివాసరావు డ్రైవర్ను కొట్టిన ఉదంతాన్ని వివరించడంతో పాటు ఫైళ్లున్న వాహనాన్ని ఏకంగా స్టేషన్లో పెట్టేశారు అని కూడా వివరించడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత డ్రైవర్లు గుంటూరు డిఎస్పీకి ఈ వ్యవహారం పైన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో హైకోర్టు అప్పటికే ఆగ్రహంగా ఉందని గమనించిన పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. కానీ శ్రీనివాసరావు అని సిఐ శ్రీనివాసరావు పేరును మెన్షన్ చేయకుండా ఒక సిఐ అంటూ పెట్టారు. ఆ మరుసటి రోజు అంటే గురువారం ఇది జరిగితే శుక్రవారం ఉదయమే గుంటూరు ఎస్పీ నేరుగా హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులోని పెద్దల్ని కలిశారు. ఆ సందర్భంగా హైకోర్టు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టుకు సంబంధించిన డ్రైవర్ మీద చేయవేయడం అంటే నేరుగా పోలీసులు హైకోర్టు మీదే చేయవేయడం లాంటిది. న్యాయమూర్తులకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా న్యాయమూర్తులు అంత ఇంపార్టెంట్ ఫైల్ అయితే వాళ్ళే ఫోన్లు చేస్తారులే అని కానిస్టేబుల్ అనే వరకు పరిస్థితి ఎందుకు వెళ్ళింది అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లా ఎస్పీ వివరణ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత పరిస్థితిని గమనించి ఫిర్యాదులో సిఐ శ్రీనివాసరావు పేరును కూడా నేరుగా పొందుపరిచారు. పలు సెక్షన్ల కింద సిఐ పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ ఎవరికైనా సామాన్యులు కనిపించే అంశం, ఆ డ్రైవరు లక్ష్మీనారాయణ హైకోర్టుకు సంబంధించిన డ్రైవర్ కావడంతో మొత్తం వ్యవస్థ అంతా ఈ స్థాయిలో కదిలింది. జిల్లా ఎస్పీనే నేరుగా కోర్టుకు వెళ్లి వివరణ ఇచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు సిఐ మీద కూడా కేసులు నమోదు చేశారు. కానీ సామాన్యుల మీద, సామాన్య డ్రైవర్ల మీద ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళ సంగతి ఏంటి అన్న ప్రశ్న అయితే ఇక్కడ ఉద్భవిస్తుంది. అయితే ఒకటి గమనించాల్సింది ఏంటంటే కాలక్రమేణా పరిస్థితులు మెరుగుపడుతూ ఉన్నాయి. ఇలాంటి లోపాలని, ఇలాంటి వ్యవహారాలని గుర్తిస్తూ ఉన్న న్యాయస్థానాలు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఎప్పటికప్పుడు పోలీసులకు కొత్త గైడ్ లైన్స్ విధిస్తూ ఉన్నాయి. పరిస్థితిని సరిచేయడానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు కూడా ఇస్తూ ఉన్నాయి. కాబట్టి రాను పరిస్థితులు మెరుగుపడే అవకాశం అయితే ఉంటుంది. అయితే సామాన్యంగా కొందరు పోలీసు ఉన్నతాధికారులు, అందరూ కాదు కానీ చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చట్టం ఎంతవరకు తమకు అనుమతిస్తుంది అన్న స్పృహతో పనిచేసే పోలీసు అధికారులు, పోలీసులు ఎక్కువ ఉంటారు. కానీ కొంతమంది అక్కడక్కడ ఏదైనా ఒక ఇష్యూ నడుస్తూ ఉన్నప్పుడు ఏంటి, ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం అని కూడా చూడకుండా వాడితో మాటలేంటి, నాకు తగిలించి పంపించకుండా అనే ధోరణి కొందరు పోలీసు అధికారులలో ఉంటుంది. వాళ్ళ వల్లనే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.